అక్కడికి వెళ్ళి నమాజ్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి తమాష్ చేస్తున్నారు. ఏంట్రా అది? ఏంటా బిత్తర చూపులు? ఏమైంది ప్రకాష్? మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మగాడు మీ మీద చేస్తే మీ కోపం వస్తుందా రాదా? ఇదేంట్రా అయితే? కోపం వస్తుందా రాదా చెప్పండి. ఆ, పసుపు రాసుకుంటున్నావా అని అడుగుతున్నాడు. ఒక ఆడది పసుపు రాసుకోకుండా మగాడు రాసుకుంటాడా పసుపు? అంటే నువ్వు ఆ టైపా? నిప్పు నీ అబ్బా జప్పా. పల్లవి ప్రశాంత్ ఏ బ్రాండ్ తాగుతాడు అన్నా? అంటే నేను బోర్లకి వచ్చిన మంచినీళ్ళు తాగుతాను. నమ్మమంటావు నన్ను? నమ్మాలి మాస్టర్. నువ్వు నిజం చెప్పు అన్న. నువ్వు తాగుతావంట కదా, దగ్గర పోయి ఇవ్వ దగ్గర కానా పోయి పలానా పల్లవి ప్రశాంత్ ఇట్లా తాగుతాడా అన్నాడు. నీకు అప్పుడే ఆన్సర్ అటు చూడు. అరే మామ ఉట్టిదేం తాగుతావు మామ, ఈ కళ్ళు తాగు మామ. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. అరే చలికాలం కళ్ళు ఓడన తాగుతారా, సల్లా పోతారా, అందుకే ఆడిచ్చిన మామ అల్లిక పోతుంది అన్నా. అంటే నేను బోర్లకి వచ్చిన మంచినీళ్ళు తాగుతాను. అందుకే ఆడిచ్చిన మామ అల్లిక పోతుంది. దగ్గర పోయి ఇవ్వ దగ్గర కానా పోయి పలానా పల్లవి ప్రశాంత్ ఇట్లా తాగుతాడా అన్నాడు. నీకు అప్పుడే ఆన్సర్ అటు చూడు బే. అరే అల్లుడు సలా గీడేం చేస్తున్నావురా? ఇంట్లో కూర్చొని చల్లగా ఏం తాగుతావు మామ, దా చల్లగా ఒక బీరేద్దాం. అన్నా అంటే నేను బోర్లకి వచ్చిన మంచినీళ్ళు తాగుతాను. తాగాలి ఊగాలి. చిన్నప్పటి నుండి సినిమా ఫీల్డ్ లో తిరుగుతున్నా, ఇంత యదవని నేను ఎక్కడ చూడలేదు. అరే బుద్ధుతో ఇంకొకసారి రెడీనా? కాన్ఫిడెంట్ ఉన్నావా? Hey, I've seen this one. This is a classic. పక్కన టీ కొట్టు పెట్టాను, అందరికి ఒక కప్పు టీ ఇస్తున్నాను, డబ్బులు తీసుకోండి కానీ సుఖీ బాబా. సూపర్ దుమ్ము లేపేవరా. తెగింది భయ్యా. ఏంటాది గారు ఎంత పని జరిగింది? తెగింది మళ్ళా దీన్ని డాక్టర్ దగ్గర పోతే ఖర్చు అవుతుంది. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? మనమే దీన్ని న్యాయం చేయాలంటే ముందుగా సరుపు తీసుకోవాలా? ఎందుకు? సరుపు తీసుకొని కిందా వచ్చిండా సైంటిస్ట్? చూసిరు కదా మండుతుంది, మళ్ళా జరిసేపు మండుతుంది. నీ బొందరా? జరిసేపు కాదు, ఘోరంగా మండుతుంది. నీ బొంద మండుతుంది. అరుస్తున్నాడు భయ్యుడు. హ్యాపీ న్యూ ఇయర్. పశువా నువ్వు? ఆడవాడు మోపైన ఇట్లా. ప్లీజ్ డోంట్ డూ దట్. నేనేం చెప్తున్నా ఈయనంత ఓకే లేదా నీకు తెలివి? తమ్ముడు, కేసీఆర్ మాట్లాడితే సింహం గర్జించినట్టుండేది. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు. చాలా మంది చాలా విషయాలు చెప్తారు, అది ఏది కూడా ఆగమాగం కావద్దు. ఊకోయిక చాలు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. దీన్ని ఇన్స్పైర్ ఏం చేద్దామో మీరే కామెంట్ చేస్తారు. సెల్ఫీ ఎట్టగలరా మీ అమ్మ నిన్ను కొడుకో? ఎట్లా మీ అమ్మ నన్ను భరిస్తున్నాడు నా కొడుకో? బ్యాక్ సైడ్ మళ్ళా బ్యాక్ సైడ్. వావ్, జాను జాను జాను. మాస్టర్, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఫ్రెండ్స్ నన్ను ఎవ్వరు ఏమనుకుంటారు ఫ్రెండ్స్, ఇక నా కోసం మొత్తం కొట్టుకుంటారు, ధర్నాలు చేస్తారు. వాట్ చూసిరా ఫ్రెండ్స్, నన్ను బ్యాడ్ కామెంట్ పెడితే వీళ్ళే వేసుకుంటారు. వాళ్ళేదో ధర్నా చేసుకుంటారు, మేమేమో నిలబడి చూస్తున్నాం. నువ్వు కనపడవు గానీ పెద్ద నిప్పవి. ఏం బాబు, చాలా పెద్ద నిప్ప అండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి అక్కడ ఏముందో.
మీకు చేసి ప్రయోజనం ఉంది సార్. అన్న దుకాణం పోయి పతంగి తెచ్చినావా? ఏ ఎందుకు? దుకాణం పోయి పతంగి తెలియ గాని బాయ్ కాడికి వెళ్ళి పాతంగి పట్టుకొచ్చినా. దేనికి? పాతంగి పట్టుకొచ్చినా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎంత కిలో ఉండదు. ఏసీలో వచ్చాను కదా మా దాత ఇట్లా అక్కర్లేదమ్మా. బుద్ధుందా లేదా నీకు? వద్దా నుంచి చెప్పాలి. చాలా చెప్పాను కదా. చిన్నపిల్లనా ఎంత తెలీదా? జిలేబీ కాడికి వచ్చినా. ఏం చేద్దామంటావు మరి? ఇంకేది మళ్ళా జిలేబీ తీసుకోవాలి. జిలేబీ ఎట్టుంది తెలుసా? తీయ ఉంది. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. జిలేబీ ఎట్లుంటది మరి? తీయ ఉన్న మరి. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. అన్నా పైసలు వద్దా? వద్దంటావు నువ్వు. నీ కక్కుతుల నా కమండలో అంటే చాలా రోజులు ఏముందో చూద్దాం ఒకసారి. ఆ ఫేస్ ఏంటి? చూద్దాం, చూసి తిందాం ఏమున్నా సరే. ఎలా ఉన్నారో చూడు. ఏందది? ఆ అబ్బాయి ఏదో దొరికింది. నువ్వు మనిషి లేకపోతే మాట మృగాన్ని రా నువ్వు. మళ్ళీ చాలా అమ్మా భయ్యా. అక్కడుంది మంకి, నా దగ్గర ఉంది కంకి. కంట్రోల్ కంట్రోల్. మళ్ళొచ్చిరా భయ్యా. సీట్ కాన్ తీయ ఉంటది. ఒకటో నెంబర్ పెద్ద జతపే నువ్వు. ఉంటది. మళ్ళొచ్చిరా. ప్రేమ అంటే తెలియదు నన్ను. ప్రేమగా ఎలా ఉండాలో చూపెట్టింది. ఏమాడుతున్నావు? అసలు పాల్లాగా నన్ను పెరుగు తినేలా చేసింది. చాలా గొప్ప పని చేశావు భయ్యా. ఇప్పుడు చూడు భయ్యా, మేస్తుంది. పాలు ఇవ్వమంటే ఇస్తలేదు. నువ్వు అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. పాలు ఇవ్వాలి, నేను కేంద్రంలో పోయాలి. జర దండం పెడతా. పాలు లీటర్లు ఏంటిది? మాకేంటిది అంటున్నాను. నేర్చుకున్న డబ్బా, మందు డబ్బా, దండలాగా నక్కలాగా అమ్మా లక్ష్మి, ఎవరెవరికో ఇచ్చావు. ఎందుకు పనికిరాని వాళ్ళని కోటీశ్వరుని చేశావు? ఏంటి మమ్మీ ఎవడీడు? అన్ని అర్హతలు నన్ను ఎందుకు ఇలా వదిలేశావు మమ్మీ? లక్ష్మి అని అరుస్తున్నావు కదరా. నేను ఏం పాపం చేశాను? నా మీద దయతో వజ్ర వైడ్యూర్య మణిమాణిక్యాలతో ఇంకొకసారి గంట సౌండ్ వినిపించిన, ఆఖరికి హారతి వెలిగించిన సౌండ్ వచ్చిన నిన్ను ఇంత పెద్ద మూట నా మొహాన్ని కొట్టచ్చు కదా. నాకేమైనా అయినా వదిలేస్తా, మా వాళ్ళకి ఏమైనా అయితే నరికి పారేస్తాను రా. అయితే వెళ్ళి